హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో అయితే నేను మలేషియాలో జరిగిన ఫుడ్ ఫెస్టివల్ గురించి అయితే కంప్లీట్గా అయితే చూపిస్తాను. అసలు ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ ఎందుకు కండక్ట్ చేస్తారు, ఫుడ్ గురించి ఒక్కటే కండక్ట్ చేస్తారా, ఆర్ వేరే ఏదైనా ప్రోడక్ట్స్ గురించి కూడా ఇలాంటివి ఉంటాయా మలేషియాలో అనేది నేను ఒక షార్ట్ వీడియోలో అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అప్లోడ్ చేశాను. మీరు ఆ షార్ట్ వీడియో చూడకపోతే అయితే ఫస్ట్ ఆ వీడియో చూసి ఈ వీడియో అయితే చూడండి, అప్పుడు మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. చూసారు కదా, ఫుడ్ ఫెస్టివల్ జరుగుతున్న ప్లేస్కి అయితే ఎంటర్ అయిపోయాము. ఇది ఒక నేషనల్ స్టేడియం, చాలా పెద్ద స్టేడియం. ఎందుకు ఇది సెలెక్ట్ చేసుకున్నారు అంటే చాలా స్పేషియస్గా ఉంటుంది. ఓన్లీ ఫుడ్ అనే కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, ఎందుకంటే వచ్చిన వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేయడానికి. సో ఇలా స్పేషియస్గా ఉన్నదే సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ పార్కింగ్కి కూడా ప్రాబ్లం ఉండకూడదు కదా, వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం కార్స్లోనే వస్తారు. ఎంట్రీ ఫీజు అయితే ఏం లేదు, ఎంట్రీ టికెట్కి అయితే ప్రైస్ ఏం లేదు. బట్ ఎంట్రీ టికెట్ ప్రైస్ అనేది వీళ్ళు ఏంటంటే పార్కింగ్లో అనేది తీసుకుంటారు. పార్కింగ్ ప్రైస్ అనేది, కార్ పార్కింగ్ ప్రైస్ అనేది చాలా చాలా కాస్ట్ అయితే ఉంటుంది మలేషియాలో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా. ఫస్ట్ మీరు చూస్తున్నదైతే డ్రాగన్ బ్రెత్. ఇదేంటంటే ఒక స్వీట్ ఐటమ్, దీన్ని నైట్రోజన్ లిక్విడ్లో అయితే డిప్ చేసి ఇస్తారు. ఆల్రెడీ ప్రజెంట్ అయితే అందరూ చూస్తున్నారు కదా, తింటూ ఉంటే పొగొస్తూ ఉంటుంది, అదంతా మంచిది కాదు అని కూడా చాలా అయితే న్యూస్లో అయితే వచ్చింది. బట్ వీళ్ళైతే అంతగా ఏం ఫాలో అవ్వరండి. పిల్లలకు కూడా వాళ్ళు తినే ఫుడ్ అనేదే ఇచ్చేస్తారు, వాళ్ళు ఏం అడిగితే అది ఇస్తారు, ఏమీ రిస్ట్రిక్ట్ చెయ్యరు వాళ్ళకి. ఇవన్నీ కూడా స్వీట్ ఐటమ్సే. చూసారు కదా, ఆల్రెడీ ప్రైస్ ట్యాగ్స్ కూడా ఉన్నాయి. జనాలు అయితే చాలా ఫుల్గా ఉంటారు, చాలా ఎక్కువగా వస్తారు ఇలాంటి ఫెస్టివల్స్, ఇలాంటివి సెలబ్రేట్ చేసినప్పుడు. ఈ బాక్సెస్లో ప్యాక్ చేసినవన్నీ ఆక్టోపస్ రిలేటెడ్ ఫుడ్ ఐటమ్స్. ఆల్రెడీ కుక్ చేసి బాక్సెస్లో ప్యాక్ చేసి అయితే ప్రైస్ ట్యాగ్ పెట్టి అమ్ముతున్నారు. ఇవన్నీ ఇక్కడ వాళ్ళు తినే స్వీట్స్. ఇది వచ్చేసి డ్రై ఫ్రూట్స్ హల్వా. ఈ రెడ్ కలర్లో ఉన్నవి ఏంటో తెలుసా, కంబోడియాలో తయారు చేసిన సాస్ని అయితే తీసుకొచ్చి ఇక్కడ మీట్ని అయితే ఆ సాస్లో అయితే మ్యారినేట్ చేసి అలా కుక్ చేసి డిఫరెంట్గా అయితే అమ్ముతున్నారు. అది నాకు తెలిసి కంబోడియా డిష్. ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్లో మనం చూసేది ఓన్లీ మలాయ్ అండ్ చైనీస్ ఫుడ్డే కాదు, ఇంకా చాలా దేశాల డిఫరెంట్ వెరైటీస్ ఫుడ్ అయితే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బీబీక్యూ అని చెప్పి ఇలా ట్రేలో పెట్టి అమ్ముతున్నారు. ఇవన్నీ పకోడీలు. పకోడీలు అంటే శనగపిండి, ఓన్లీ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అని అనుకోవద్దు. ఫిషెస్, బేబీ ప్రాన్స్, అలాగే క్రాబ్స్, అవన్నీ కూడా ఇలా పకోడీలా వేసి అయితే అమ్ముతారు. అవి డిఫరెంట్ వెరైటీస్, బీబీక్యూ వెరైటీస్, నార్మల్ పకోడీ అండ్ స్పైసీ, అలాగే చీజ్, అలా డిఫరెంట్ వెరైటీస్ అయితే అమ్ముతారు ఇక్కడ. ఇలా మనల్ని ఆశ్చర్యపరిచే చాలా డిఫరెంట్ ఫుడ్ అయితే ఉంటుంది. ఇవి గుంట పొంగనాలు అనుకున్నాను, కాదు, ఇది గుంట పొంగనాల్లోనే స్వీట్ పొటాటోస్ వేసి చేస్తారు. ఇది డిఫరెంట్ ఐటమ్ అది. ఇవన్నీ కూడా మళ్ళీ స్వీట్స్, వీళ్ళు తినే డిఫరెంట్ వెరైటీ స్వీట్స్. పిలిచి మరి ఎలా అమ్ముతున్నారో చూసారు కదా అందరినీ. ఫుడ్ ఐటమ్స్ అన్నీ అయితే ఫ్రెష్గా ఉండడానికి అన్నీ కూడా ఐస్లో పెట్టయితే ఇట్లా స్టోర్ చేస్తారు. ఫ్రెష్గా అప్పుడప్పుడే చేసి అయితే అమ్ముతారు. ఇవన్నీ కేక్స్ వెరైటీస్, చాలా రకాల కేక్స్ అయితే తయారు చేసి అమ్ముతున్నారు. అవి కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో. వాళ్ళు తయారు చేసే రెసిపీలో ఏం యాడ్ చేస్తున్నారో కూడా ఫ్రంట్ అయితే డిస్ప్లే చేస్తారు. సో మనం భయపడక్కర్లేదు, మనకు తెలుస్తుంది వాళ్ళు ఏం యాడ్ చేస్తున్నారు అనేది. బొలోక్ ట్రోప్ చూసారు కదా, ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదైతే ఇండోనేషియన్ డిష్. వాళ్ళు ఆ డిష్లో ఏం యాడ్ చేస్తున్నారు, ఫ్రంట్ అయితే ఐస్ పీసెస్లో అయితే పెట్టి డిస్ప్లే చేస్తున్నారు. చూడండి, వాళ్ళు యాడ్ చేసే మసాలాస్ అన్నీ కూడా ఫ్రంట్ అయితే డిస్ప్లే చేస్తారు. మనం అడిగితే కూడా వాళ్ళు చెప్తారు ఏం యాడ్ చేస్తున్నారు ఏంటి అనేది. ఫుడ్ ఫెస్టివల్ అంటే జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. ఇప్పుడైతే అవకాడో జ్యూస్, ఇది చాలా రీజనబుల్. ఇక్కడ వాళ్ళు పెట్టిన బాటిల్ అయితే ఒక్క బాటిల్ 5 రింగెట్స్ అంట. నార్మల్గా అవకాడో కొన్నాము అంటే ఒక్క అవకాడో కూడా 5 రింగెట్ ఉంటుంది, బట్ చాలా పెద్ద బాటిల్ ఇది. ఆ అవకాడో జ్యూస్లో యూజ్ చేసే మిల్క్ని కూడా వాళ్ళు ఫ్రంట్ డిస్ప్లే చూసారు చూడండి, డచ్ లేడీ, చాలా మంచి క్వాలిటీ మిల్క్ అది. మేమైతే కొన్నాము, చాలా బాగుంది టేస్ట్. గారెల్లా కనిపించేవి ఇవి గారెలు అయితే కాదు, స్వీట్స్. అలాగే వెనకాల స్ట్రాబెరీస్ ఉన్నాయి చూడండి, స్టిక్స్కి పెట్టి అవి షుగర్ సిరప్లో అయితే డిప్ చేసి అయితే అమ్ముతారు. ఇవన్నీ డిఫరెంట్ సాస్లు వేరే కంట్రీ నుంచి తీసుకొచ్చి అయితే అమ్ముతున్నారు. నెక్స్ట్ క్యాండీస్, చాలా డిఫరెంట్ క్యాండీస్ ఉన్నాయి చూడండి, ఎంతమంది పిల్లలు కొనుక్కుంటున్నారు అక్కడ. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే చాలా డిఫరెంట్ రెసిపీ. పనసపండులోని తొనలన్నీ తీసేసి అలా ఏదో పిండిలా ఉంది కదా, అందులో డిప్ చేసి అయితే డీప్ ఫ్రై చేసి అయితే ఇస్తున్నారు. దీని పేరు నాకు తెలీదు.
చూడండి వెనకాలన్నీ పనసపళ్ళు అయితే కనిపిస్తున్నాయి. ఫుడ్ తిన్న తర్వాత అయితే అందరినీ ఎంటర్టైన్ చేయడానికి అయితే ప్యారెట్ జోన్ అయితే పెట్టారు. చాలా పెద్ద పెద్ద ప్యారెట్స్ని అయితే తీసుకొచ్చి ఫొటోస్ అయితే తీసుకోండి అన్నట్లుగా అయితే ప్యారెట్ జోన్ అయితే పెట్టారు. ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు చూడండి. ఫుడ్ ఫెస్టివల్ అంటే బర్గర్, పిజ్జాలు, అలాగే కేఎఫ్సి స్టైల్లో స్నాక్స్, లేకపోతే ఎలా చెప్పండి, నెక్స్ట్ అన్నీ అవే చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిజ్జాలు అక్కడక్కడే చేసి అయితే అమ్మేస్తున్నారు. బర్గర్స్ కూడా చాలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఇలాంటి ఫుడ్ ఫెస్టివల్స్ మెయిన్ రీజనే ఇలా అందరికీ డిఫరెంట్ ఫుడ్ వెరైటీస్ అనేది ఇంట్రడ్యూస్ చేయడానికి. సో చెప్పలేనన్ని వెరైటీస్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఎన్ని చాక్లెట్స్ వెరైటీస్ ఉన్నాయో చూడండి. ఇవన్నీ డిఫరెంట్ చాక్లెట్స్. పిల్లలు చూడండి చిన్న చిన్న బాస్కెట్స్ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన చాక్లెట్స్ అన్నీ తీసుకుని వెళ్తున్నారు. మినీ జూ అయితే పెట్టారు. చాలామంది అయితే ఉన్నారు అక్కడ జనాలు అయితే ఆ జూ చుట్టూ అయితే. ఇవన్నీ చైనీస్ స్టైల్లో నూడిల్స్, షుగర్ కేన్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ అయితే మొత్తం ఇలా ఐస్లో అయితే పెట్టయితే అమ్ముతున్నారు. చాలా ఫ్రెష్గా మన ఎదురుకుండా అయితే చేసి. చూడండి ప్రైస్ ట్యాగ్స్ కూడా అక్కడే పెట్టారు. ఇదైతే టోక్యో షవర్మా. ఇవైతే స్వీట్ పొటాటో బాల్స్ డిఫరెంట్ కలర్స్లో రౌండ్గా కట్ చేసి అయితే ఫ్రై చేస్తున్నారు చూడండి. పైన క్రంచిగా లోపల మెత్తగా అయితే ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే చీజ్ కార్న్. పుల్లలకైతే గుచ్చేసి ఎలా బాయిల్ చేసి అయితే చీజెస్ అమ్ముతున్నారో చూసారు కదా, డిఫరెంట్గా అయితే. ఇక్కడ వాళ్ళందరూ రియల్ ఫ్రూట్స్ ఎంత ఇష్టంగా తింటారో డ్రై ఫ్రూట్స్ కూడా అంతే ఇష్టంగా తింటారు. ప్రతి ఒక్కటి కూడా డ్రై చేసి అయితే అమ్ముతారు చూడండి. ఇవన్నీ మ్యాంగోస్, పియర్స్, స్ట్రాబెరీస్, అలాగే ప్లమ్, మొత్తం అన్నీ కూడా ఇవన్నీ డ్రై ఫ్రూట్సే. డ్రాగన్, కివి, చూసారు కదా ఎన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఉన్నాయో. న్యాచురల్గా ఫ్రెష్ ఫ్రూట్స్ ఎంత ఇష్టపడతారో ఇక్కడ వాళ్ళందరూ డ్రై ఫ్రూట్స్. అలాగే ఇలా ఒక టైప్ ఆఫ్ వాటర్లో అనేది సోక్ చేస్తారు ఫ్రూట్స్ అన్నీ. వాటిని కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. పుల్ల పుల్లగా అయితే వెనిగర్ టైప్గా అయితే వాటర్ ఉంటుంది. ఆ వాటర్లో అయితే సోక్ చేసి అయితే అమ్ముతారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. మంచిగా ఫ్రూట్స్ని చూస్తూ అయితే వీడియోని ఎండ్ చేసేద్దాం. ఎన్ని రకాల ఫ్రూట్స్ని అయితే నీట్గా కట్ చేసి అండ్ డిఫరెంట్ మసాలా పౌడర్స్ అయితే ఫ్రంట్ అయితే ఉంటాయి. మనకి ఏ పౌడర్ కావాలంటే ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకుని మనం అయితే తీసుకోవచ్చు. ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయో. ఎవరైనా కానీ ఇలా డిఫరెంట్గా ఫుడ్ని టేస్ట్ చేయాలి అని అనుకుంటే ఇలాంటి ప్లేసెస్కి మాత్రం విజిట్ చేయడం అయితే మర్చిపోద్దు. మెయిన్గా ఫుడ్ ఫెస్టివల్స్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. చాలా రకాల ఫుడ్ అయితే ఒకే ప్లేస్లో అయితే మనం టేస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.